ఏదో అనే ఆయన ప్రసారం చేశారు. తర్వాత మన ఏమన్నా నివేదిక వచ్చింది, దాంట్లో ఎటువంటి డ్రగ్స్ లేవు, ఎటువంటి ఇది లేని క్లీన్ షీట్ ఇచ్చింది. అంటే ఆరోపణలు చేయడం. మొన్నటికి మొన్న లడ్డు విషయం, లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ జరిగి చేశారు, వీళ్ళే చేశారు అన్నారు. అది కూడా క్లీన్ షీట్ వచ్చిన అవకాశం కనబడుతోంది, వచ్చి ఇచ్చిన విధానం మనం చూసాం. అలాగే విజయసాయి రెడ్డి గారి విషయం తీసుకొచ్చారు, డైవర్షన్ చేశారు. అలాగే పరిమళ జత్వాని కేసుని తీసుకొచ్చారు, అమ్మాయిని అక్కడ డైవర్షన్ చేశారు. ఇవన్నీ ఆరోపణలే. పరిపాలన పక్కన పెట్టి పరిపాలన చేతకాక ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకి వీళ్ళు బఫూన్లు అవ్వడం, జోకర్లు అవ్వడం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజంగానే జోకర్ అయ్యాడు, నిజంగానే బఫూన్ అయ్యాడు. ఈ రోజున ఎన్సీఏలు ఇచ్చిన లెటర్ బట్టి అర్థమవుతాం. మేము ఒకటే చెప్తున్నాం సార్, లక్ష్మణరావు గారు, యూ హావ్ టు కరెక్ట్ యువర్ వర్డ్స్. ఎన్సీఎల్ ఆయన తప్పట్టలేదు, ఆయన తప్పు పట్టలేదు, ప్రభుత్వాన్ని తప్పట్టింది. తప్పట్లేదు, చూసుకోండి, లెటర్ చూడండి, లెటర్ చూడండి. మీరు ఏ రకంగా అయితే ఈ ఉన్న విధానాన్ని మీరు అడ్డుకుంటారని ప్రశ్నించడం జరిగింది. సో ఆయన తిట్టిందే ఆయన అగౌరవపరిచిందని నేను అనట్లా. నేను ఒకటే చెప్తాను సార్, అవగాహన ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి తందన ఎందుకు పరిగెట్టట్లా? ఆయన అనుభవాన్ని తెలిసి ఏం జరుగుతుంది ఏంటనేది ఈయన ఒక పావుగా అర్థం అవుతుంది. ఇంకో మాట సార్, ఒక మాట అయిపోయింది. అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలు విలీనం అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ చేతిలో మోసపోయాడు, కాంగ్రెస్ చేతిలో మహేష్ గారు మాట్లాడతారు. ఓకే ఓకే, మీరు ఇంకా యూ కీప్ ఆన్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. మహేష్ గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణ్ చేయండి. మహేష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందాక 2 అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే నేషనల్ ఫోకస్ కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని జాతీయ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆహ్వానిస్తోంది. విలీనం కాదా విషయాలు పక్కన పెట్టండి. వాళ్ళకి ఏంటంటే ఒక యంగ్స్టర్, మేము ఇందాకే చెప్పినట్టు అందరూ 70+ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏది కొత్త ఫేసులు లేవు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ తయారు చేసి ఆ కర్మాగారం నుంచి బయటకు వస్తే కానీ రారు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు తయారై ఉన్నోళ్ళు, ఈ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ లేరు, తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒకే ఆస్పెక్ట్ తీసుకుంటే 2 ప్రయోజనాలు. ఒకటి, దక్షిణాదిలో ఎలివేట్ అవ్వడానికి. నిజంగా ఈ సంవత్సరం ఆయనకి బోల్డంత ఎలివేషన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి, జనసేనకి లైఫ్, పవన్ కళ్యాణ్కి ఎలివేషన్. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ వాడుకోవాలని చూస్తుంది. అందుకని ఆయన్ని కేంద్ర క్యాబినెట్లో తీసుకొని నాగబాబు గారిని ఇక్కడ అకామిడేట్ చేద్దామని ఒక ప్రతిపాదన బీజేపీ నుంచి ఉంది. సార్, ముందుగా మీలాంటి వాళ్ళు కొన్ని టాపిక్ తీసుకొచ్చి చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఇది ఒక చర్చ అవుతుంది, ఒక ఎన్సీఏలో ఒక సంస్థ ఉంటుంది, G2G ఒప్పందం చేసుకుంటారు అనే విషయాలు ఈరోజు నాకు తెలిసి మీరు చెప్తే తప్ప చాలా మందికి కూడా తెలియదు. బహుశా మీరు చెప్పారని చెప్పి యాక్చువల్ యాంగిల్ చూడకుండా ఓఎమ్మ ఎన్సీఎల్ అలా చెప్పేసింది, అయ్యో పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, అయ్యో పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, దీనికి తేడా లేదు, అయ్యో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడిపోతాయి. సొంత దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పీడిఎఫ్ రైతు కోసం. మొన్న 240 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. మన రాష్ట్రం, మన దేశం తలనాశనమైపోతుంది. మనం డబ్బు నుంచి కొనుక్కుంటాను, దాన్ని కొనుక్కుంటా, అయ్యో సౌత్ ఆఫ్రికా